అన్నీ కావేరి చెప్పేది నిజం. ఆ యమజ ప్రెగ్నెంటే కాదు. యమజ, ఏంటిది? నన్ను అడిగితే నేనేం చెప్పను అత్తయ్య. ఆరోపణలు చేసింది వాళ్ళు. ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారో చెప్పమనండి. అత్తయ్య, నాటు వైద్యురాలు తన నాడి పట్టుకుని చూసి తను గర్భవతి కాదని చెప్పింది. అమ్మా, ఆ యమజ గర్భవతి కాదు. విన్నారా అత్తయ్య? హైదరాబాద్ లో టెస్ట్ చేసింది గైనకాలజిస్ట్. ఆవిడ కంటే ఒక నాటు వైద్యురాలు ఎక్కువైపోతుందా? అవును కావేరి, యమజ చెప్పింది నిజం. DNA టెస్ట్ ప్రకారం ఆ బిడ్డ అర్జున్ బిడ్డే. అత్తయ్య, ఇది చాలా మాయలాడి. ఎన్ని మోసాలైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. చివరికి నన్ను కూడా తనే నా సొంత అక్కని నమ్మించింది. విన్నావు కదన్నీ ఈ యమజ కుట్రలు. కావేరి అక్కనని చెప్పి రుక్మిణక్కని కావేరిని నమ్మించింది. అది నిజమని నమ్మి కావేరి అక్క కోసం త్యాగం చేయబోయింది. అర్జున్ బాబు, నన్ను క్షమించండి. యమజ నా అక్కని, తన కడుపులో బిడ్డకు అన్యాయం జరగకూడదని మిమ్మల్ని, అత్తయ్యను నేను అనరాని మాటలు అన్నాను. అత్తయ్య, మీరు కూడా నన్ను క్షమించండి. కావేరి, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? నీ క్యారెక్టర్ని నువ్వే ఎందుకు తగ్గించుకుంటున్నావు? నాకు బావ కావాలని చెప్పానా? ఆ ఇంట్లో ఉంటానని అడిగానా? నువ్వే ఆ ఇంట్లో ఉండాలని చెప్పావు. ఇప్పుడు నేనేదో మోసం చేశానంటున్నావేంటి? అవును, నువ్వే మోసం చేశావు. అవునా మజా, నువ్వే అందరినీ మోసం చేస్తున్నావు. శివ, ఇతనెవరు? ఇతని పేరు రాంబాబు. ఇతని ద్వారానే యమజ ఇంత నాటకం ఆడింది. ఇతను ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. మా అమ్మకు మొదటి కాన్పులో పుట్టిన బిడ్డను డబ్బు కోసం అమ్మేశాడు. ఆ విషయం తెలుసుకున్న యమజ ఆ బిడ్డ తనే అని అతనితో అబద్ధం చెప్పించింది. అందుకోసం ఇతనికి డబ్బు కూడా ఇచ్చింది. యమజ తనే నా సొంత అక్కని, తను ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను, మా అమ్మను ఎమోషనల్ గా డ్రైవ్ చేసింది. ఏమయ్యా, మా కావేరి చెప్పేది నిజమేనా? నిజమేనండి.
శివ, నువ్వు అతన్ని బెదిరించి తీసుకొచ్చావా? అర్జున్, డబ్బు కోసం ఏ పనైనా చేసే మనుషులు వీళ్ళు. వీడు నాటకాలు ఆడుతున్నాడు. రేయ్, చెప్పరా. ఆగు శివ, నిజం చెప్పు. యమజ డబ్బిచ్చి నీతో ఇదంతా చేయించిందా? అయ్యా, చిన్న మనిషిలో నీతి లేని వాళ్ళమన్నా పడాలి, డబ్బుకు అమ్ముడిపోయే వాళ్ళమన్నా పడాలి. ఎందుకంటే నేను ఒక వార్డు బాయ్ని. ఆయన సిటీలోనే పెద్ద పేరున్న సర్జన్. ఆయన చెప్పింది నిజమేనయ్యా.